హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పెసర పునుకుల కర్రీ అయితే రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా మనం బాణాల పొయ్యి మీద పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ముందుగా మనం మీడియం సైజు 3 ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, అందులో ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం మనం 1/2 టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసేసుకున్నాం. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకొని మనం ఆనియన్స్ మగ్గించుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ముందుగా రెడీ చేసుకున్న అంటే ఇంట్లో కాదండి, ఇంట్లో తయారు చేసినవి కాదు ఇవి, బయట రెడీమేడ్గా దొరికే పెసర పునుగులు అన్నమాట. ఆనియన్స్ అయితే మగ్గినాయేమో చూద్దామండి. ఇంకా మగ్గలేదండి. గ్యాస్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి. ఈ కర్రీకి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే అడిగంటితే కర్రీ అయితే టేస్ట్ తేడా వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం అందులో 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. అదేవిధంగా 1.5 స్పూను కారాన్ని అయితే వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవచ్చు, మీ రుచికి తగిన విధంగా. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసాను. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చండి, 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. అందులో గరం మసాలా పౌడరు 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా మనం ఒకసారి అయితే కలిపేసుకుని మొత్తం ఈ ఉప్పు కారం పసుపు అంతా కలిసే వరకు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఆనియన్స్లో అయితే మనం సాల్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసాము. అదేవిధంగా మనకి ఏవైతే పెసర పునుకులు అయితే ఉన్నాయో అవి వేసినప్పుడు అందులో కూడా కొద్దిగా సాల్ట్ అయితే ఉంటుందండి. ఆనియన్స్ మగ్గినాయి కదా, మనం ఇందులో అయితే పెసర పునుకులు అయితే వేసేసుకుందాం. ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవచ్చండి. 75 ml కూడా పడుతుంది. ఎందుకంటే ఈ పునుగులు అనేవి ఈ వాటర్లో మొత్తం ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టి కొంచెం పెద్దగా అవుతాయండి ఉడికేసరికి. కాబట్టి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే గ్లాసున్నర అయితే వేసాను. చిన్న గ్లాస్తో వేయడం వల్ల మనకి అంతగా తెలియలేదు. గ్లాసున్నర వాటర్ అయితే వేసానండి. చాలా ఈజీగా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుందండి కర్రీ. ఎంతో టేస్టీగా పెసర పునుకుల కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వర్షాకాలం ఇలాంటి కర్రీస్ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టపడతారండి పిల్లలు. రెగ్యులర్గా తినే వెజిటేబుల్ కర్రీస్ మనకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియో అయితే షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, వేడివేడి కర్రీ అయితే వేడివేడి రైస్లో వేడివేడి కర్రీ అయితే తయారైపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఎంతో సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే కర్రీ అండి. ఈ వర్షాకాలం ఇలా తయారు చేసుకుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం మర్చిపోకండి. మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.